మరి దాదాపు 6 నెలల నుంచి వైసీపీ చేస్తున్న ర్యాగింగ్ని తట్టుకోలేకే, మేము చేస్తున్న టార్చర్ తట్టుకోలేకే, మేము పెట్టిన ఒత్తిడి తట్టుకోలేకే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 30 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి తగ్గించి ప్రజల్ని మోసం చేసి కొంతమందికైనా విడుదల చేశాడని చెప్పి వైసీపీ నాయకులు అయితే కనుక చాలా గర్వంగా చెబుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఏ హౌలాగాడు మీకు చెప్పాడో వాడి పేరు మీరు చెప్పలేదు బహుశా, అంటే వైసీపీ అని చెప్పారు. ఆ బ్యాచ్కి ఉన్నటువంటి ఒక అలవాటే అది. కాబట్టి మనం ఆ బ్యాచ్ మొత్తాన్ని కూడా ఆ గుంపులో లెక్కేసుకోవడమే. ఇవాళ ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం విజయవంతంగా పూర్తయిందో, స్వర్ణాంధ్రకు సుపరిపాలన ఒక ఏడాది అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పండుగ వాతావరణం కావచ్చు, మరోపక్క ఏదైతే ఎన్నికల హామీల్లో చెప్పినట్టుగా ప్రచారంలో భాగంగా ఇప్పటి మంత్రివర్యులు మా పార్టీ నాయకులు నిమ్మల రామానాయుడు గారు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి ఓటర్ల కాడికి వెళ్ళి విశ్లేషించినటువంటి తీరును ఎన్నికల రిజల్ట్ తర్వాత ఏదైతే మతి భ్రమించిందో వైసీపీ బ్యాచ్కి, వాళ్ళు దాన్ని చేసినటువంటి ప్రచారం హేళనగా, అవహేళనగా ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరోపక్క నాయకులు కావచ్చు, నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి అమ్మా నాన్న చిట్టి చిట్టి ఎలా ఈ విధంగా చేసినటువంటి ఏదైతే ప్రచారాలు ఉన్నాయో, ఇవాళ ఎప్పుడైతే మొదటి విద్యా సంవత్సరంలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 10,000 కోట్లతో తల్లుల ఖాతాల్లోకి నేరుగా తల్లికి వందనం చేరినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక ముఖ్య లాజిక్ని మనం అందరం గమనించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క సతీమణి మరి చాలా చోట్ల వీడియోల్లో చూసాం, ఎంతమంది అయితే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అవునా కాదా? రాష్ట్ర ప్రజలు కూడా నోరు జారి చెప్పడం కాదు, ఎన్నికల హామీలో కూడా పెట్టారు వాళ్ళు. నోరు జారి అంటే వాళ్ళకి అలవాటు అవి చెప్పుకోవటం, చెప్పింది చెప్పలేదని చెప్పేసి, చెప్పంది లేనిది ఉంది అని చెప్పేసి ప్రచారాలు చేసుకోవడం అనేది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక అలవాటు. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు కూడా అలా భావించారు. అయితే ఇక్కడ ఎన్నికల హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క దక్షిణ తీరు దేశవ్యాప్తంగా తెలిసిందే. ఇవాళ చూసుకోండి, 5 పిల్లలుంటే 5కి డబ్బులు, 4 పిల్లలుంటే 4కి డబ్బులు. ఏదైతే నేను చాలా వీడియోలు కూడా చూశాను. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే రానన్న నీకు 15,000 అంటే రివర్స్ వీడియో మా వాళ్ళు చేసింది, పడ్డాయి అంటే ఇవాళ ఏదైతే తల్లికి వందనం మరి 10,000 కోట్లతో మొదటి సంవత్సరం విద్యా సంవత్సరంలో అందజేసిన తల్లుల ఖాతాల్లో జమ చేసినటువంటి తీరును చూస్తే వైసీపీకి మరణ శాసనం రాసినట్టే. ఖచ్చితంగా ఇవాళ ఏమి చెయ్యాలో అర్థం కాని ఆగమ్య గోచ పరిస్థితుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, మరోపక్క ఆ పార్టీ నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కుడితిలో పడ్డ ఎలుక వలే మరి ఏమీ చేతకాక, అర్థం కాక మీరు చెప్పినటువంటి మాటలను మళ్ళా ఏదో వాళ్ళు ఇచ్చేస్తే వీళ్ళకి వాళ్ళకి కాదండి. ఇక్కడ ముఖ్యంగా ప్రజా తీర్పుని గౌరవించే పార్టీల్లో తెలుగుదేశం పార్టీ, అలాగే కూటమి ప్రభుత్వం కూడా అదే రీతిలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఎందుకంటే ఆయన కూడా గతంలో ఒక పథకం పెట్టాడు, బుడ్డి అని చెప్పేసి, తల్లికి అమ్మఒడి నాన్న బుడ్డి అని చెప్పేసి. దాంట్లో ఆయన కూడా 1 సంవత్సరం గడిచిన తర్వాతే మొదటి ఏడాది విద్యా సంవత్సరంలో ఇచ్చాడు. అయితే మేము తప్పులు ఒప్పుకునే వాళ్ళం కాదు, కాబట్టి అది జనాలు మర్చిపోయారు అనే రీతిలో ఆయన ఇవాళ ఆ విధంగా ప్రచారాన్ని చేశాడు. ఖచ్చితంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం
ఏదైతే దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మరోపక్క తల్లికి వందనం, రేపు ఆగస్టులో కూడా మహిళలకు ఉచిత బస్సులు, ఇలా ప్రతిదీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా దానికంటూ ఒక సపరేట్ బడ్జెట్ కేటాయించి అట్టడిగిన మరి ముంచేసిన రాష్ట్రాన్ని మళ్ళా ఒక గాడిలో పెట్టి ఒక పక్క పోలవరాన్ని పర్యవేక్షించుకుంటూ మరోపక్క అమరావతిని పునర్నిర్మాణం చేసుకుంటూ ఇలా అన్నీ సరిచూసుకుంటూ పథకాలను కూడా జనాలకి అమలు పరిచే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. కాబట్టే కొంచెం 2 అటు ఇటుగా మరి ఏదైనా ఆలస్యం జరిగినా మన శ్రేయస్సుని మన సంక్షేమాన్ని కోరేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్క ఏదైతే ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు అగ్రపదాన ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారో దానికి ఏమాత్రం తక్కువ చేయకుండా ప్రతి ఒక్కళ్ళకి 30 లక్షల మంది తల్లులకి 30 లక్షల మంది పిల్లలకి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళందరికీ పథకం ఇవ్వకుండా ఆపేశాడు. ఇదేమి న్యాయం? మేము ఉన్నప్పుడు 84 లక్షల మందికి ఇచ్చాము, 84 లక్షల మంది తల్లులకి ఇచ్చాము మేము అని అంటున్నారు కదా మరి వాళ్ళు. ఇవాళ నాకు కాదు, అదే తల్లులకి వెళ్ళి చెప్పండి, అయ్యా 4 పిల్లలుంటే ఒక పిల్లోడికే డబ్బులు వస్తే ఆ పిల్లోడికి కూడా చదివించలేని దయనీయ స్థితిలో గతంలో గడిపాము. ఇవాళ ఏదైతే ఇవాళ మీరు చూసుకోండి, గవర్నమెంట్ స్కూళ్ళ కంటే ప్రైవేట్ స్కూళ్ళ వైపు పరుగులు పరిగెత్తున్నటువంటి తీరు. ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డకి డబ్బులు రావడం వల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మా పిల్లల్ని ఇంకా మంచి స్కూల్లో చేర్పించుకుందాం, డబ్బులు వస్తున్నాయని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ఆ విధంగా మరి చేస్తున్నటువంటి హడావుడి చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంది. ఖచ్చితంగా ఒక మాట చెప్పినటువంటి నాయకుడు ఆ మాట మీద నిలబడి జనాల మన్ననలు గెలిచాడంటే అసలు ఆ యొక్క సందర్భం, ఆ యొక్క తీరు ఇవాళ మీరు చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాలకి పాలాభిషేకాలు చేస్తూ మరోపక్క ఏదైతే ఓట్లు వేశారన్న నమ్మకంతో ప్రజలు, అదే ప్రజలు మరి స్వీట్లు పంచుకుంటూ ఒక్క తల్లికి వందనం అంతగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక సునామీలాగా కుదిపేసింది వైసీపీ నాయకుల్ని. వాళ్ళ యొక్క ఆలోచన తీరుకు, వాళ్ళ యొక్క ఏదైతే డబల్ గేమ్ ఆడే మైండ్ గేమ్ కూడా వాళ్ళకు కూడా అంతు చిక్కని విధంగా 10,000 కోట్లతో మరి ఒక్కసారిగా ఈ పథకాన్ని అమలు చేయడం అనేది నాకు తెలిసి అని కాదు, రికార్డుల పరంగా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఇంతలా భారీ అమౌంట్తో ఒక పథకానికి కేటాయించలేదనేది తెలుస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక తల్లికి వందనానికి ఎంత ప్రాచుర్యం కల్పించిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎక్కడ చూసినా అదే మాట చెబుతూ ఉంటాడు, నీకు 15,000 అని. అలాంటి వ్యక్తిని మరి తల్లికి వందనాన్ని బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు అంటారా? మరి ఖచ్చితంగా ఇవాళ అదేనండి, ఇవాళ ట్రోల్ అవుతుంది కూడా అదే. ఎందుకంటే ఆయన్నే బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలి. ఎందుకంటే ఆయన అపోహలో ఇది చెయ్యరు అనే ఒక భావనతో దాన్ని ఏదో జనాల్లోకి వెళ్ళేసి నాన్న చిట్టి నీకు 15 అంటే ఆ 15 గ్యాపుల్లో ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ వీడియోలు జత చేసి ఇవాళ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఒక పక్క అనుకున్నా, మరో పక్క ఒక బఫూన్ లాగా, ఒక జోకర్ లాగా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా హేళనతో చూస్తున్నారనేది ఇవాళ స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా కానొస్తూ ఉన్న విషయం.